దుష్టుడా, దుర్మతి, అభాగ్యుడా, ఎవరు చేసిన ఉపదేశమిది? ఎవరు నీకు నేర్పినది? పితృదేవా, హృదయంలో నివసించే ఆ మహావిష్ణువు సకల జగదోద్ధారకుడు, పరమాత్ముడు. వారి గురించి కాక ఇంకెవరి గురించి తెలుసుకోవాలి? అయితే నువ్వు నీ మనస్సులోని ఆ ఈశ్వర్ని తప్ప వేరెవర్ని ఈశ్వర్నిగా భావించవన్నమాట. లేదు పితృదేవా, ఎవరైతే విష్ణువుని ఈశ్వరునిగా భావిస్తారో వారు మరొకరిని ఈశ్వరునిగా ఎలా భావించగలరు? సామంతులారా, చూస్తున్నారేమిటి? వధించండి ధూర్తుని. వలదు మహారాజా, దయ చూపండి, వానిపై దయ చూపండి. విష్ణువుని భగవానుడుగా భావించేవారు దయకు యోగ్యులు కాలేరు. సత్యమే వచించావు స్వరభాను. సామంతులారా, నా ఈ మూఢపుత్రునిపై కసిగా కత్తులు దూసి వాడి శరీరాన్ని ముక్కలు ముక్కలు చెయ్యండి. నా ఆజ్ఞను పాటించండి. వలదు మహారాజా, ప్రహ్లాదుడు తమ పుత్రుడు, వానిపై దయ చూపించండి. వాడు నా పుత్రుడా? కాదు, ఆ విష్ణువు యొక్క దూత, నాకు శత్రువు, రాజద్రోహి. సామంతులారా, వధించండి వానిని. ఓ అసుర సామంతులారా, నాలో ఉన్న విష్ణు భగవానుడు మీ అందరిలోనూ ఉన్నాడు, మీ సకల శస్త్రములందు ఉన్నాడు. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే. చూస్తారేమిటి? వధించండి వాణ్ణి. ఏమైనది మహాదేవి? కరుణాసాగర, అసుర సామంతులు ఖడ్గములతో ఆ చిన్నారి బాలుని కోమల శరీరంపై ఎలాంటి అత్యాచారం చేస్తున్నారు అదుగో చూడండి. మరి ప్రహ్లాదుడు వారితో ఏమన్నాడో తెలుసు కదా? అసురుల్లోనే కాదు, అంతటా విష్ణు ఉన్నాడని అన్నాడు. అతనికే భయం లేనప్పుడు నీవెందుకు భయపడతావు దేవి? ఆందోళన చెందకుండా తరువాతి దృశ్యం చూడు. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. చూస్తారే, వధించండి వాణ్ణి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ. ఆగండి! ఏమైనది మీ ఆయుధాలకు? వాటిలో శక్తి నశించినదా? అచేతులైపోయారెందుకు? అంతం చేయండి నా వైరిని, అంతం చెయ్యండి. లేదు, ఆగండి. మీరంతా ఒకసారి ప్రయత్నించి చూశారు కదా, ఏ శక్తి దాకలేదు నా పుత్రుని. నేనికపై మిమ్మల్ని ప్రయత్నించనివ్వను. మహారాణి, మర్యాదగా అడ్డు తొలగో. నాకు నా శత్రువుకి మధ్య నిలిచే అధికారం ఎవ్వరికీ లేదు. చివరికి నా పత్నికి కూడా లేదు. మహారాజా, నేను తమ పత్నిని కాదనను, కానీ ప్రహ్లాదునికి మాతను కూడా. ఒక మాతకు తన పుత్రుని రక్షించుకునేందుకు అధికారం కలదు. నేను వానికి తండ్రినే. నేను ప్రేమించాను వానిని. కానీ ఈ ధూర్తుడు విష్ణువునే ఈశ్వరునిగా భావించి నా ప్రేమానురాగాలను క్రోధముగా మార్చాడు. నేను ఏనాటికి వీనిని క్షమించను. ఏనాటికి నీ వడ్డు తొలగము. మీరు క్షమించలేరు కదూ? అవును, మీరు వాని తండ్రి. నేను వాని వదను చూడలేను, ఎందుకంటే నేను వానికి తల్లిని గనుక. నేను 9 మాసాలు మోసి కన్నాను, జన్మనిస్తూ ప్రసవ వేదనను భరించాను, రక్తాన్ని పాలుగా మార్చి వీడిని పెంచాను. వీడికి బాధ కలిగితే తల్లడిల్లిపోయాను, వీడు ఏడిస్తే నేను ఏడ్చాను. వీని కోసం ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా ఉన్నాను. అవును, మీరు సహించలేరు మహారాజా. మీరు ఏం చేశారు గనుక వీడి కోసం? వీడు లేకుంటే మనల్ని పున్నామ నరకు నుంచి ఎవరు తప్పిస్తారు? మహారాణి, మహారాణి, ఇప్పుడు మీరు మీ పతి పుత్రుల్లో ఎవరినో ఒకరినే ఎంచుకోవాలి. ఎవరినో ఒకరినే. అలా అనకండి మహారాజా, అంతటి కఠిన పరీక్ష నాకు విధించకండి. అయితే మరి అడ్డు తొలగిపో, అడ్డు తొలగిపో. అది మాత్రం నా అవశ్యం కాదు మహారాజా, ఎందుకంటే తమరు నా సౌభాగ్యం. ప్రహ్లాదుడు నా రక్తం. నేనెవరిని వదులుకో
తట్టుకోలేను. కానీ నేను ఒకటి మాత్రం కోరుతున్నాను. నా పతి ఆజ్ఞను పాలించాలనుకుని నా పుత్రుని వధించే ముందు నా తనువుని ముక్కలు ముక్కలు గావించండి, ముక్కలు ముక్కలుగా నరికి వేయండి. ఎందుకు ఆగిపోయారు? సాగించండి వదను. తమ భగవంతుని ఆజ్ఞను పాలించండి. సరే పోనివ్వండి దేవా, వదిలివేయండి. నాస్తికుడు ప్రహ్లాదునితో సహా తమకు ప్రాణప్రదమైన మహారాణిని కూడా కోల్పోవడం వివేకం కాదు. జీవన్మృత్యువుల ప్రవేశానికి అనేక ద్వారాలున్నాయి. మృత్యువు ఏ ద్వారము నుండైనను ప్రవేశించవచ్చును. తమ ఔదార్యం ఏపాటిదో తుచ్చులైన ఆ దేవతలకు తెలియనివ్వండి. ఈసారి ప్రహ్లాదుని విడిచిపెట్టండి. కానీ ఈ దుర్మతి నా రాజ్యంలో మాత్రం ఉండడానికి వీల్లేదు. ఎలా ఉండగలుగుతాడు? విష్ణు దూత, మరి భగవంతుడైన హిరణ్యకశిపు పూజారి ఒకటిగా 4 గోడల మధ్య కలిసి ఉండలేరు కదా? సామంతులారా, నా ఈ అభాగ్య పుత్రుణ్ణి రాజధాని సరిహద్దుల నుంచి బహిష్కరించండి, దండోరా వేయించండి. ఎవరైనా వీనికి జలమునిచ్చినట్లయితే వారికి జలము లభించే వనరులన్నీ నిర్దాక్షిణ్యంగా స్తంభింపజేస్తామని, ఎవరైనా వీనికి అన్నం పెడితే వారికి అన్నం లభించకుండా చేస్తామని, ఎవరైనా ఈ బాలునికి తమ గృహంలో ఆశ్రయం ఇచ్చినట్లయితే వారి గృహాలు విధ్వంసమైపోతాయని చాటింపు వేయించండి. తీసుకువెళ్ళండి ఆ ధూర్తున్న కళ్ళ ముందు నుంచి, తీసుకువెళ్ళండి. పుత్రా, ప్రహ్లాద కుమారా. మాతా, నీవు నీ మాతృధర్మాన్ని పాలించావు. లోకం తమ వంటి మాతలను సదా స్మరించుకుంటుంది. నేను నిన్ను చూసి గర్విస్తున్నాను. నీ మీద ప్రేమున్నది. కానీ నువ్వు చింతించకు. నాకు తోడు ఎవరుండాలో విధాత నా భాగ్యంలో రాసే ఉంచాడు. నేను పితృదేవుల ఆదేశాన్ని పాలిస్తున్నాను. నీ నుండి దూరంగా వెళ్ళిపోతున్నాను. బహుశా ఇదంతయు నా విష్ణు భగవానుని ఇచ్ఛానుసారమే జరుగుతున్నది. కమలనైనా, ప్రహ్లాదుని ఆ దుష్ట హిరణ్యకశిపుడు తన రాజధాని నుండి బహిష్కరించాడు. అన్న వస్త్రాలు అతనికి అందించరాదని ప్రజలకు శాసించాడు. కాని అతడు కారణజన్ముడు మహాదేవి. క్రాంతిని కోరి సమస్త ప్రపంచాన్ని మార్చబోతున్నాడు. మహాదేవి, ఎవరైతే ప్రపంచానికి వెలుగు చూపించాలనుకుంటారో వారు మొట్టమొదట తమలో పరివర్తన సాధించాలి. సంస్కరణాభిలాషులు పూలశయ్యలు వదిలి ఆకులు రాలిన కటిక నేల మీద పవళించాల్సి వస్తుంది. రాజభవనాల్లోని సుఖాలను త్యజించి కారడవుల్లో తిరగాల్సి వస్తుంది. క్రాంతి కాముకులకు కావలసినది త్యాగం, త్యాగానికి కావలసినది సహనశీలత. ఇక ముందు చూడు మహాదేవి, ప్రహ్లాద కుమారుడు త్యాగ సహనశీలతల పరీక్షలో ఎలా ముందడుగు వేస్తాడో. మరి కమలనైనా, ఇప్పుడు ప్రహ్లాదుడు ఒంటరివాడు. అతడికి తోడు ఎవ్వరూ లేరు. అందరూ విరోధులే. సంస్కరణాభిలాషి మొదట ఒంటరిగానే ఉంటాడు దేవి. చాలా మంది శత్రువులు ఉంటారు.